శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ సాయిని తండ్రిలా భావిస్తే నీ జీవితాన్ని మార్చే రహస్యాన్ని నువ్వు మాత్రమే ఒంటరిగా వినిబిడ్డ, అస్సలు అశ్రద్ధ చేయొద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీ మనసులో నన్ను తండ్రి స్థానంగా భావించి నన్ను దైవంగా, గురువుగా నన్ను నమ్మిన నా బిడ్డవు బిడ్డ నువ్వు. కాబట్టి నీ మంచి మనసుకి నేను చెప్పే ఈ మాటలు నచ్చుతాయని అనుకుంటున్నాను. బాబా ఎప్పుడు చెప్పే మాటలే కదా, ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట చెప్పి నన్ను బ్రతికిస్తూ, ఏదో ఒక రకంగా నన్ను పోరాడిస్తూ ఉండాలని నీ ప్రయత్నానికి నిజంగా ధన్యవాదాలు తండ్రి. కానీ నా మనసులో ఉన్న గాయం, నాకైన గాయం, లేదంటే నేను ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నానో ఆ సమస్య నుంచైతే నువ్వు శాశ్వతమైన పరిష్కారం అయితే నాకు చూపించడం లేదు కదా. ప్రతిరోజు కూడా నువ్వు ధైర్యాన్ని ఇస్తున్నావు. నేను మంచి మంచి మాటలతో నన్ను ఎంతో ధైర్యపరుస్తున్నావు తండ్రి, సంతోషపరుస్తున్నావు కూడా. నేను ఒప్పుకుంటాను. కానీ మానవ నైజం ఏమిటంటే, మేము ఎదుర్కొన్న సమస్యలు, మా మనసులో వచ్చినటువంటి బాధ మేము ఏ మాత్రం కూడా కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయలేకపోతున్నాం తండ్రి. ఈ కష్టాల సుడిగుండం నుంచి తప్పించే మార్గాన్ని నువ్వు కూడా చూపించలేకపోతే ఇక ఈ జీవితంపై ఆశను కోల్పోవాలని భావన కూడా ఏర్పడుతుంది. కాబట్టి మాకు ఉన్న కష్టాలను కానీ లేదంటే సమస్యలను కానీ శాశ్వతంగా వెంటనే పరిష్కరించమని మేము ఎప్పుడు కూడా అడగడం లేదు. కేవలం దానికి తగిన పరిష్కారాన్ని మా ముందు ఉంచేలాగా, లేదంటే మాకు మేముగా దాన్ని పరిష్కరించే ధైర్యాన్ని ఇవ్వు తండ్రి. ఆ ఒక్క సహాయం మాత్రమే మాకు అందివ్వమని అడుగుతున్నాము. చూడు బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు కూడా చేసిన ప్రతి ప్రయత్నం కూడా నీకు విజయాన్ని అందుకోలేకపోవచ్చేమో, కానీ నీ ఏ ప్రయత్నము కూడా వృధాగా పోకుండా అన్ని విధాలుగా సహాయాన్ని నీకు అందబోతుంది తల్లి. ఎందుకంటే నీ ప్రవర్తన చాలా గొప్పది. నువ్వు ఎవరితో అయినా సరే ఒకేలాగా చక్కగా, ఆనందంగా, నీ మనసులో వచ్చే మాటలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేలా చేస్తావు. ప్రతి ఒక్కరితో కూడా గౌరవంగా ఉంటావు. కాబట్టి సమాజంలో నీకు మంచి గౌరవం దక్కబోతుందమ్మా. నీకు ఇప్పటి వరకు నువ్వు ఏ ప్రయత్నం చేసినా సరే అది ఏ పరిస్థితుల్లో కూడా నీకు ఉపయోగపడలేదనే కదా నీ బాధంతా కూడా. నీ ప్రతి ప్రయత్నం వెనుక ఒక విజయం ఉందని నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. నీ ప్రయత్నం వృధా అయిపోతుందనే కదా నీ బాధంతా. నీ ప్రయత్నం ఏది కూడా వృధాగా పోనివ్వను. ఇప్పటి వరకు నువ్వు ఎంతో జయంతో ప్రతి ప్రయత్నాన్ని కూడా, దాని వెనుక ఎంతో కష్టాన్ని, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. కాబట్టి నీకు వాటి వలన చాలా గొప్ప లాభమే రాబోతుందమ్మా. గడిచిన కాలం అంతా కూడా మర్చిపో. ఒకవేళ నీకు గుర్తుకు రావచ్చు, గుర్తుకు రాకపోవచ్చు, కానీ కొంతమంది నిన్ను అవమానించే మనుషులు ఉన్నారు చూడు, నిన్ను మోసం చేసే వ్యక్తులు ఉన్నారు కదా. అలాగే వారన్న మాటలు నీకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయని నేను అర్థం చేసుకోగలను. ఆ మాటలు నీ మనసులోకి వచ్చినప్పుడల్లా కూడా ప్రతి క్షణం కూడా వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని, లేదంటే వారికి ఏదైనా కీడు జరగాలని ఎప్పుడు కూడా నువ్వు కోరుకోలేదు. కేవలం నీ విజయంతోనే సమాధానం ఇవ్వాలని కదా నువ్వు అనుకుంటున్నావు. ఆ సమాధానం, ఆ విజయం నీకు చాలా గొప్పగా ఇస్తానమ్మా. నువ్వు ఒక విధంగా కింద పడ్డం మంచిదే. నీ స్థాయి ఏమీ కూడా తగ్గిపోలేదు.
నీ స్థాయి ఏమిటో నీకు నీ చుట్టూన్న వారికి తెలిసిందే. ఇంకా పైకి లేపడానికి నీ చేతులు ఎవరైతే నీకు ఇస్తారో, సొంత మనుషులు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నీకు కూడా తెలిసిపోతుంది కదా. అలాగే నిన్ను అవమానించేవారు, నిన్ను బాధ పెట్టిన వారెవరో కూడా గుర్తుండిపోయే విధంగా చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు నీ విజయాన్ని, లక్ష్యాన్ని మర్చిపోకుండా నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపవద్దు బిడ్డ. నిజమే, ఒప్పుకుంటాను. నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలమవడం వల్ల ఇప్పటికీ కూడా నువ్వు నిరాశగా ఉన్నావని అర్థం చేసుకోగలను. నిన్ను అడుగడుగునా కాపాడుకుంటూనే వస్తున్నాను. అలా కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టే బిడ్డ నువ్వు ఇంకా ఇప్పటికింకా ధైర్యంగా ఉన్నావు. లేదంటే నీకు అసలు ఏమయ్యేదో ఆ భగవంతుడు కూడా తెలిసేది కాదు. కాబట్టి సమస్తము తెలిసిన వాడిని నీ తండ్రిగా నన్ను ఎప్పుడైతే ఉంచావో అప్పటి నుంచి కూడా నా బిడ్డ స్థానంలో నువ్వు ఉన్నావు. నీకు ఏం కావాలన్నా కూడా నిన్ను సంతోషంగా నీ ముందుకు ఉంచేలాగా ప్రతి ప్రయత్నాన్ని కూడా గొప్ప అవకాశాలుగా మార్చి నీ చెంత చేర్చేటటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నాను తల్లి. నువ్వు నీ కష్టాలతో, నీ సమస్యలతో ఎన్నోసార్లు కింద పడ్డావు. కాబట్టి నీకు ఏ విషయం ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో, ఏ ప్రయత్నం వెనక ఏ సమస్య ఉంటుందో అన్నీ కూడా నీకు తెలిసే ఉంటుంది బిడ్డ. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకొని వాటి గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఇంకా 10వ కింద పడకుండా జాగ్రత్త పడతావని ఇప్పటికి చెప్తున్నాను తల్లి. ఇప్పటికే నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. వాటి గురించి నీకు పూర్తిగా అవగాహన వచ్చేసింది. ఇక విజయం మీ సొంతం అయ్యే రోజు కూడా వచ్చిందమ్మా. జీవితంలో ఏదో పెద్ద కష్టం వచ్చినట్లు, కేవలం నీకు మాత్రమే సమస్యలు, బాధలు ఉన్నట్లు ఇలా ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడుపుతున్నావు చూడు. మంచిగా నిద్రపో, అంతా మంచి జరుగుతుంది. నా మీద నమ్మకం ఉంది కదా బిడ్డ. మీ బాబా నీతో ఉన్నాడని పదే పదే తలుచుకుంటూ ఉండు తల్లి. నీకు ఒక తండ్రిలాగా ఆదరించే ప్రేమ, అలాగే నిన్ను చూపించే కరుణ నిన్ను ఎప్పటికీ కూడా వృధాగా పోవు. ఇప్పుడు ఇలా నిద్ర లేకుండా జీవితంలో ఏదో కోల్పోయిన వాడిలా, లేదంటే జీవితంలో నాకు ఇంకా ఇప్పటికీ కూడా మంచి జరగదు అని ప్రతికూలమైన ఆలోచన చేస్తూ ఉన్నంతకాలం నీ మనసు నీ మాట వినకుండా నిన్ను నువ్వు బాధ పెడుతూనే ఉంటుంది. మంచితనాన్ని, అలాగే నీకున్న గొప్ప స్థాయిని ఎవ్వరూ కూడా పొందలేరమ్మా. నీ మంచితనం నీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉండబట్టే ఈ విధంగా నీ సాయి తండ్రి, స్వయాన నీ సాయి తండ్రి నిన్ను అనుగ్రహించాడు. కాబట్టి నీకు వచ్చే ఈ జీవితం అందమైనటువంటి విధంగా, నువ్వు కోరుకున్న విధంగా రాబోతుందమ్మా. నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో కొన్ని కష్టాలు పడితేనే సుఖాల విలువ తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పటి వరకు నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి సుఖమంటే ఏమిటి, దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకునే రోజు కూడా రాబోతుంది. ఇక నువ్వు జీవితంలో నీకు ఎలాంటి సంతోషమే తప్ప ఎలాంటి దుఃఖం కూడా ఉండదు. ఇక నుంచి నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు గర్వం అనేది లేకుండా సంతోషంగా ఉంటావు తల్లి. నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే నీ బలం, బలహీనత బట్టి ఎదుటి వారి బలాలను కూడా అంచనా వేసే విధంగా ఆలోచించు. ఇక విజయం అనేది ఏ వైపు నుంచి రాబోతుందో నువ్వు ఊహించిన సంతోషాన్ని, అద్భుతాన్ని చూస్తావు తల్లి. నీ సాయి తండ్రి నీకు జరిపించి తప్పకుండా ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి సంతోషంగా ఉండమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.